నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. మీన రాశి వారి మీద రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాశి మార్పు, ఆ మార్పు వల్ల మీ రాశి వారికి ఏ రకంగా ఆ మార్పు ఏ రకమైన బెనిఫిట్స్ తీసుకొస్తుంది, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుందామా. మరి రాహు భగవానుడు మీ రాశి నుంచే మీన రాశి నుంచే కుంభానికి వెళ్తున్నారంటే 12వ స్థానానికి వెళ్తున్నారు. ఫారిన్ ల్యాండ్స్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేసే రాశికి వెళ్తున్నారు. వెరీ గుడ్. దాంతోపాటు హౌస్ ఆఫ్ లాసెస్ని కూడా చూస్తారండి. దానికి ఆ రకంగా మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనేది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు దశమ స్థానంగా అంటే ఉద్యోగపరంగా మీకు మార్పులు జరుగుతాయి. ఎంప్లాయ్మెంట్, బిజినెస్ పరంగా మీకు ఫారిన్ ల్యాండ్ విజిట్స్ అవ్వడము, ఫారిన్ ల్యాండ్స్ విజిట్స్లో మీకు రకరకాల ఆపర్చునిటీస్ రావడము, మీనరాశి వారు ఎవరైనా కూడా నాన్ వర్కింగ్ అయి ఉంటే వాళ్ళ పార్ట్నర్కి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. అంటే జీవిత భాగస్వామి ఆ రకంగా కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. చాలా చక్కగా ఇక్కడ రాహు భగవానుడు 12వ స్థానం నుంచి మీకు 1వ స్థానం నుంచి 12వ స్థానానికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా మార్పులు ఇవ్వడము, స్థల మార్పు రావడము, ఇల్లు మారాల్సిన అవసరం రావడము, చక్కగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అదే పరంగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆ మార్పు కూడా మీకు కొన్నాళ్ళు కొంచెం మీకు కాస్త అడ్జస్ట్ అవ్వడానికి కాస్త కష్టంగా ఉండడము, వెళ్ళిన తర్వాత బాగా అన్నీ మీరే చేసుకోవాల్సిన అవసరం రావడము లాంటివి, కాస్త చిరాకు అది మీరు ఫేస్ చేయడం కానివ్వండి, లేకపోతే అందరికీ దూరం వచ్చామే అని ఆ చిన్న బాధ ఉండడం కానివ్వండి, లేకపోతే మదర్ గుర్తొచ్చి కాస్త కన్నీళ్లు కార్చడం కానివ్వండి, అత్తగారు గుర్తొచ్చి కాస్త కన్నీళ్లు కార్చడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పర్వాలేదు, ఇబ్బంది లేదు, వాళ్ళని పిలిపించుకోండి. తర్వాత కేతు భగవానుడి యొక్క మార్పు కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానం నుంచి మీకు 5వ స్థానాన్ని చూస్తున్న కేతు భగవానుడు ఇక్కడ మీకు ఏమవుతుందంటే 5వ స్థానాన్ని చూస్తారు కాబట్టి మంచిదే. ఒక రకంగా దైవారాధన పెరగడము, విద్య నేర్చుకోవడము, ఒకల్ సైన్సెస్ మీద బాగా ఆసక్తి పెరగడము, ఆలోచన పెరగడము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ నేర్చుకుందాం అనుకోవడము, బుక్స్ చదవడము, బాగా పుస్తకాల పురుగుల్లా ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి. రిలీజియస్ బుక్స్ ఎక్కువగా చదవడము, స్తోత్రాలు ఎక్కువగా చేయడము, భగవంతుడిని స్తుతించడము, గుళ్ళకి వెళ్ళడము, పూజ పునస్కారాలు ఎక్కువగా చేయడం, వ్రతాలు నోములులో పార్టిసిపేట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా మీ సిబ్లింగ్ మీద ప్రేమ పెరగడము, మీ సిబ్లింగ్తో బాగా అటాచ్మెంట్ పెరగడము, సిబ్లింగ్ మీద భక్తి భావన పెరగడము, సిబ్లింగ్తో బాగా అటాచ్మెంట్ పెరిగి సిబ్లింగ్తో బాగా అంటే సిబ్లింగ్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ రాకపోకలు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సిబ్లింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీని బాగా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు మీ జన్మతః ఎక్కడున్నారో అది చూసుకోవాలి. అంటే అష్టమ చూపు ఉంది కదా అని చెప్పేసి కష్టాలు వచ్చేస్తాయని కాదు, అలా కాదు. మీ జన్మతః రాహుకేతువులు ఎక్కడున్నారు అది కూడా ఇంపార్టెంట్. మీకు గనక జన్మతః అక్కడ ఉంటే మీకు ఒక స్థానంలో ఉన్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ సర్కిల్లో ఉన్నారనుకోండి, లాభస్థానంలో ఉన్నారనుకుందాం, లేదా భాగ్యస్థానంలో ఉన్నారనుకుందాం. అక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకు ఎక్కడైనా అక్కడ ఫ్రెండ్స్ కాస్త దూరం అవ్వడము, లేకపోతే ఆ ఫ్రెండ్స్ యొక్క నిజాలు బయటపడ్డము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆస్పెక్ట్స్, వాళ్ళ మనోభావాలు బయటపడ్డాం, దానివల్ల మీ మనసు కొంచెం ఒక ముళ్ళులాగా గుచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి. అదే కేతు యొక్క బ్యూటీ. ఆయన ఏం చేస్తారంటే నిజాలు బయట పెట్టేస్తారు, రాహు చేత పెట్టేస్తారు, ఈయన తత్వాన్ని అర్థం చేయిస్తారు. మీన రాశి వారి మీద రాహు భగవానుడు కేతు భగవానుడి యొక్క రాశి మార్పు, ఆ మార్పు వల్ల మీ రాశి వారికి ఏ రకంగా ఆ మార్పు ఏ రకమైన బెనిఫిట్స్ తీసుకొస్తుంది, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలని తెలుసుకుందామా. మరి రాహు భగవానుడు మీన రాశి నుంచే కుంభానికి వెళ్తున్నారంటే 12వ స్థానానికి వెళ్తున్నారు. ఫారిన్ ల్యాండ్స్
ఆపర్చునిటీస్ ఓపెన్ చేసే రాశికి వెళ్తున్నారు. వెరీ గుడ్. దాంతోపాటు హౌస్ ఆఫ్ లాసెస్ని కూడా చూస్తారండి. దానికి ఆ రకంగా మనం ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనేది మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు దశమ స్థానంగా అంటే ఉద్యోగపరంగా మీకు మార్పులు జరుగుతాయి. ఎంప్లాయ్మెంట్, బిజినెస్ పరంగా మీకు ఫారిన్ ల్యాండ్ విజిట్స్ అవ్వడము, ఫారిన్ ల్యాండ్స్ విజిట్స్లో మీకు రకరకాల ఆపర్చునిటీస్ రావడము, మీనరాశి వారు ఎవరైనా కూడా నాన్ వర్కింగ్ అయి ఉంటే వాళ్ళ పార్ట్నర్కి కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. అంటే జీవిత భాగస్వామి ఆ రకంగా కూడా మీరు పరిగణనలోకి తీసుకోవచ్చు. చాలా చక్కగా ఇక్కడ రాహు భగవానుడు 12వ స్థానం నుంచి మీకు 1వ స్థానం నుంచి 12వ స్థానానికి వెళ్తారు కాబట్టి ఇక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ పరంగా మార్పులు ఇవ్వడము, స్థల మార్పు రావడము, ఇల్లు మారాల్సిన అవసరం రావడము, చక్కగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అదే పరంగా మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆ మార్పు కూడా మీకు కొన్నాళ్ళు కొంచెం మీకు కాస్త అడ్జస్ట్ అవ్వడానికి కాస్త కష్టంగా ఉండడము, వెళ్ళిన తర్వాత బాగా అన్నీ మీరే చేసుకోవాల్సిన అవసరం రావడము లాంటివి, కాస్త చిరాకు అది మీరు ఫేస్ చేయడం కానివ్వండి, లేకపోతే అందరికీ దూరం వచ్చామే అని ఆ చిన్న బాధ ఉండడం కానివ్వండి, లేకపోతే మదర్ గుర్తొచ్చి కాస్త కన్నీళ్లు కార్చడం కానివ్వండి, అత్తగారు గుర్తొచ్చి కాస్త కన్నీళ్లు కార్చడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పర్వాలేదు, ఇబ్బంది లేదు, వాళ్ళని పిలిపించుకోండి. తర్వాత కేతు భగవానుడి యొక్క మార్పు కనుక చూసుకున్నట్లయితే 7వ స్థానం నుంచి మీకు 5వ స్థానాన్ని చూస్తున్న కేతు భగవానుడు ఇక్కడ మీకేమవుతుందంటే 5వ స్థానాన్ని చూస్తారు కాబట్టి మంచిదే, ఒక రకంగా దైవారాధన పెరగడము, విద్య నేర్చుకోవడము, ఒకల్ సైన్సెస్ మీద బాగా ఆసక్తి పెరగడము, ఆలోచన పెరగడము, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ నేర్చుకుందాం అనుకోవడము, బుక్స్ చదవడము, బాగా పుస్తకాల పురుగుల్లా ఉండడము లాంటివి జరుగుతూ ఉంటాయి. రిలీజియస్ బుక్స్ ఎక్కువగా చదవడము, స్తోత్రాలు ఎక్కువగా చేయడము, భగవంతుడిని స్తుతించడము, గుళ్ళకి వెళ్ళడము, పూజ పునస్కారాలు ఎక్కువగా చేయడం, వ్రతాలు నోములులో పార్టిసిపేట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. దాంతోపాటుగా మీ సిబ్లింగ్ మీద ప్రేమ పెరగడము, మీ సిబ్లింగ్తో బాగా అటాచ్మెంట్ పెరగడము, సిబ్లింగ్ మీద భక్తి భావన పెరగడము, సిబ్లింగ్తో బాగా అటాచ్మెంట్ పెరిగి సిబ్లింగ్తో బాగా అంటే సిబ్లింగ్ అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ రాకపోకలు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సిబ్లింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీని బాగా తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు మీ జన్మతః ఎక్కడున్నారో అది చూసుకోవాలి. అంటే అష్టమ చూపు ఉంది కదా అని చెప్పేసి కష్టాలు వచ్చేస్తాయని కాదు, అలా కాదు. మీ జన్మతః రాహుకేతువులు ఎక్కడున్నారు అది కూడా ఇంపార్టెంట్. మీకు గనక జన్మతః అక్కడ ఉంటే మీకు ఒక స్థానంలో ఉన్నారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్ సర్కిల్లో ఉన్నారనుకోండి, లాభస్థానంలో ఉన్నారనుకుందాం, లేదా భాగ్యస్థానంలో ఉన్నారనుకుందాం. అక్కడ ఏమవుతుందంటే కొంచెం మీకు ఎక్కడైనా అక్కడ ఫ్రెండ్స్ కాస్త దూరం అవ్వడము, లేకపోతే ఆ ఫ్రెండ్స్ యొక్క నిజ నిజాలు బయటపడ్డము, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆస్పెక్ట్స్, వాళ్ళ మనోభావాలు బయటపడ్డాం, దానివల్ల మీ మనసు కొంచెం ఒక ముళ్ళులాగా గుచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి, అదే కేతు యొక్క బ్యూటీ. ఆయన ఏం చేస్తారంటే నిజ నిజాలు బయట పెట్టేస్తారు, రాహు చేత పెట్టిస్తారు, ఈయన తత్వాన్ని అర్థం చేయిస్తారు. శుభంగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి మీ జాతకం చూపించుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జన్మతః మీకు వీళ్ళిద్దరు ప్లేస్మెంట్స్ని బట్టి రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.